Hi, this is VSK #1 ఛానల్. ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ ఆదివారం కూడా మీకు మొద్దోడు డౌట్స్ అనే ఒక శీర్షికతో మీకు మేము ముందుకు వచ్చాము. దీన్ని అనేక మంది ప్రేక్షకులు ఇష్టపడుతూ లైక్స్ ఇస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొద్దోడు హడావిడిగా వచ్చాడు. అన్న చెట్టు కింద కూర్చున్నాడు. అన్న, ఈరోజు మంచి పండగ, మన ఎమ్మెల్యే సత్యన్న పుట్టినరోజు అందే. ఇప్పుడు పుట్టినరోజు అంటారా? మొన్నగా 60వ పుట్టినరోజు చేసుకున్నాడు. అదేందో నాకు కలదన్నా. లే, వెళ్ళి మస్తుగా బిర్యానీ తినొద్దాం. అర్థమైందిరా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇది ఎన్నికల స్టంట్. ప్రజలను మభ్యపెట్టడానికి చేసే పనులు ఇటువంటి. అంటే ఏంటన్నా, జనం తను మర్చిపోకుండా ఉండాలని చాలామంది నాయకులు ఈ మాదిరిగానే చేస్తుంటారు. పండుగలు పబ్బాలంటూ ఫంక్షన్లు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తూ ఉంటారు. సత్యని కూడా ఇటువంటి పండుగలే చేసుకుంటున్నాడు. మరి పైసలు యాడ్ నుంచి వస్తాయే, బోర్డు ఖర్చు కదన్నా. అధికారం ఉంటే డబ్బు అదే వస్తుంది. డబ్బు కంటే రాజకీయ నాయకుడికి అధికారం ముఖ్యం. అధికారం కోసం ఎన్ని పండుగలైనా చేసుకుంటారు. ఎన్నికల్లో గెలవాలి. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలం ఉండాలి. అందుకే ప్రజలు తనని మర్చిపోకుండా ఉండటానికే ఈ పండుగలు. అన్న, ప్రభుత్వ ఉద్యోగులకి 60 ఏళ్ళు రిటైర్మెంటు, మరి రాజకీయ నాయకులకు ఉండదా? గవర్నమెంట్ ఉద్యోగికి రిటైర్మెంట్ మాదిరిగా వీళ్ళకి కూడా ఉంటే బాగుంటుందన్న. రాజకీయ నాయకులకి వయసుతో పాటు అనుభవం ముఖ్యం. అందుకే చచ్చే వరకు రాజకీయాల్లో ఉండొచ్చు. దానికి అర్హత అంటూ ఏముండదు. నిజమే అన్నారు. చాలామంది కూర్చున్నోళ్ళు లేవలేని వాళ్ళు, లేవలేసి కూర్చోలేని వాళ్ళు మన పాలిటిక్స్లో ఉన్నారు. మంచిగా ఉందన్న. రాజకీయాలంటే కాలక్షేపం, గుర్తింపు, పేరు, పలుకుబడి. ఓ మస్తుగా ఉందన్న ఈ రాజకీయ జీవితం. అంతేకాదురా, పదవి ఉన్నంతకాలం ప్రభుత్వ లాంఛనాలు అందుతాయి. కారు, ఇల్లు, జీతం, ఫోన్ బిల్లు, ఉచిత వైద్యం, విదేశీ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అందుకే అన్న, పేదోడు తెల్ల బట్టలు వేసుకుని రాజకీయాల్లో చేస్తానంటాడు. అవునురా, రాజకీయాల్లో రాణించాలంటే తెల్ల బట్టలు వేసుకోవడం ఒక్కటే కాదు, ముందు దిమాగ్ ఉండాలి. సత్యన్ని ఈసారి గెలిస్తే మంత్రి అవుతాడంటన్నా. మంత్రి అయితే మన ఊరికి పండగే కదన్నా. పండగ మనకు కాదురా, సత్యన్నకి, ఆయన కుటుంబానికి. అన్నా, మరో కొత్త విషయం ఏందిరా అది? సత్యన్న ఈసారి ఢిల్లీ పోతాడంట. అది బామ్మది ఎమ్మెల్యే అవుతాడంట. అంటే ఎంపీగా పోటీ చేస్తాడన్నమాట. ఈ నియోజకవర్గానికి బామ్మర్దికి అప్పగించుతాడు. పార్లమెంట్లో పోటీ చేస్తాడు. పార్లమెంట్కి వెళ్ళి వెళ్తాడు. అందుకే ఈ పండుగలు ఆర్భాటం. ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్లు. అన్న, ఎమ్మెల్యే కంటే ఎంపీ ఉద్యోగం పెద్దదా అన్న? అది ఉద్యోగం కాదురా, పదవి. గెలిస్తే అది పదవి. ఎంపీ పార్లమెంట్లో కూర్చుంటాడు, ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటాడు. ఎంపీ అయితే దేశ రాజకీయాలు, ఎమ్మెల్యే అయితే రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతుంటారు. అది సంగతి. నేను కూడా దేశ రాజ్యాలకు పోతా అన్న. ఎంచక్క విమానం ఎక్కొచ్చు. విమానం ఎక్కడానికి రాజకీయాలు ఎక్కర్లేదు, డబ్బుంటే ఎక్కొచ్చు అన్న. ఈ రాజకీయ నాయకులందరూ విమానంలోనే ఢిల్లీ పోతారు. ఎందుకన్నా
విమానం ఖర్చులు కూడా గవర్నమెంటే భరిస్తుంది కనుక. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ESPN #1 ఛానల్.